స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలను న్యాయ నిర్ణేతలు తిలకించి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరొక ఇద్దరికి ప్రదానం చేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ కాన్ఫలేషన్ బహుమతులు అందజేశారు. తోట సుబ్బారావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా ముగ్గుల పోటీలను సరస్వతి పీఠంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళలు, యువతులు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారని అభినందించారు. ఈ కార్యక్రమంలో పిల్లి నిర్మల, కె లలిత, కృష్ణకుమారి, తనుజ, శ్రీలక్ష్మి వ్యవహరించారు. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు రాజమండ్రి ప్రజానీకాన్ని అందరికీ. రాజమండ్రిలో సరస్వతి ఆలయం నిర్మాణం జరుగుతుంది. మన ఈ ఆలయం కట్టడం కారణం ఏంటంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం నిలబెట్టడానికి మన ప్రయత్నం. ఎందుకంటే భోగి అంటే రానున్న రోజుల్లో భోగవాగ్యాలు ఉండాలని, అందరికీ కలగాలని భోగి ముగ్గులు ఇంటి ముందు ముగ్గులు వేసా, ఆవు పేడతో జల్లి ముగ్గులు ఏంటంటే మనకి ఇంటికి శుభకార్యం, శుభసూచికం. ఆ శుభసూచిక అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని, పరిపూర్ణంగా ఉండాలని ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయంలో 108 మంది దేవతామూర్తులు, అందరూ స్త్రీలే. వినాయకుడు కూడా స్త్రీ రూపంలోనే. ఈ ఆలయానికి 56 స్తంభాలు, 56 తెలుగులో అక్షరాలు, 56 అధిష్టాన దేవతలు. ఆ దేవత వర్ణన కూడా రానున్న రోజుల్లో మహాక్షేత్ర అవ్వాలని ఆశిస్తూ ఈ ఆలయం నిర్మాణం పూర్తి చేస్తాం. త్వరలోనే రాయమండ్రి పరిసర ప్రాంతాలందరికీ కూడా జాతికి అంకితం చేస్తాం. నా వంతు నేను ప్రయత్నం చేస్తూ, అలాగే అనేక మంది సహకారంతో ఈ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణానికి అందరికీ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఓం శ్రీ మాత్రే నమః. సంక్రాంతి సందర్భంగా జ్ఞాన సరస్వతి పీఠం ఆలయం దగ్గర ముగ్గుల పోటీ కండక్ట్ చేశాము. చాలామంది వచ్చి చాలా అందమైన ముగ్గులు పెట్టారు. వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జ్ఞాన సరస్వతి పీఠం దగ్గరకి అందరూ పండుగ సందర్భంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. రాజమండ్రి ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ తోట సుబ్బారావు గారు కన్స్ట్రక్ట్ చేస్తున్న జ్ఞాన సరస్వతి పీఠంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. చాలా అందంగా ముగ్గులు పెట్టారు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. రాజమండ్రి ప్రజలందరికీ కూడా ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన సరస్వతి ఘాట్, అంటే సరస్వతి ఘాట్ అని పేరు చెప్పగానే ఎవరు గుర్తొస్తారని మనకి తోట సుబ్బారావు అన్నయ్య గారు ఆధ్వర్యంలో చాలా రంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు జరిగినాయండి. ఇక్కడ వాళ్ళ అమ్మాయి గారు, వాళ్ళ మనవరాలు కూడా ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ ఇదంతా దగ్గరుండి చేయించారు. చాలా బాగా జరిగినాయి. మంచి ప్రైజులు ఇచ్చారు. నిజంగా రాజమండ్రి గోదావరి మాతకి వన్నె తెస్తున్నారంటే మన తోట సుబ్బారావు అన్నయ్య గారు. నిజంగా మేమందరం కూడా అదృష్టవంతులు. రాజమండ్రి ప్రజలందరి తరపున కూడా సుబ్బారావు అన్నయ్య గారికి, వాళ్ళ ఫ్యామిలీకి ఆయురారోగ్యాలతో ఉండాలి, ఎప్పుడు భోగభాగ్యాలతో ఉండాలి అని మేము అందరం కోరుకుంటున్నాం. జ్ఞాన సరస్వతి పీఠం దగ్గర ఇక్కడ ఇవాళ ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ ముగ్గుల పోటీలు నిర్వహించిన తోట సుబ్బారావు గారికి నిజంగా ఎంత పుణ్యాత్మలో. ఆయనతో పాటు మాకందరికీ కూడా అమ్మవారిని దర్శించుకుని ఈ ముగ్గులన్నీ చూసి ముగ్గుల పోటీలకు మేము న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించామంటే మాకు కూడా ఎంతో కొంత పుణ్యం వచ్చిందని అనుకోవాలి. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆయనకి వాళ్ళ వంశం, వాళ్ళ పిల్లలు అందరూ చల్లగా ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఎంతో కష్టపడి వేసిన ముగ్గులు పిల్లలు నిజంగా ఒక్కొక్కళ్ళు చాలా బాగా వేశారు. ఇందులో ఒక అబ్బాయి కూడా పాల్గొనడం విశేషం. అందరూ కూడా చాలా బాగా వేశారు.